చిత్తశుద్ధి ఉంటే, మనసుంటే ఆ కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వంతో మేము ఉన్నాం, చేసి చూపిస్తాం. ఇందాక మీరు చిన్న చిన్న అవుట్ సైడ్స్ అన్నారు, మంచి ఆలోచన. తప్పకుండా దీన్ని ఆలోచించి ఏదైతే పేదవాడు, ఇల్లు లేనివాడు, అటువంటి వాడికి ప్రభుత్వం వ్యతిరేకత కాదు. అటువంటి ఏదన్నా ఒకళ్ళిద్దరు ఎక్కడన్నా తప్పు చేసినా అది లీగల్గా చేశారా ఇల్లీగల్గా చేశారా అని కాదు, చేసి ఉన్న వాళ్ళని రెగ్యులైజేషన్ ఎలా చేయాలి అన్నది తప్పకుండా రెవెన్యూ మంత్రిగా నేను, ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులతో చర్చించి దాన్ని కూడా చేసే కార్యక్రమం చేపట్టాలి. అటువంటిది ఏదైతే ఇందాక రివ్యూలో చెప్పాను, మళ్ళీ కలెక్టర్లను వీడికి కూర్చోబెట్టాను. కలెక్టర్లని వీళ్ళని కూర్చోబెట్టి చెప్పింది 2 విషయాలు చాలా స్పష్టంగా చెప్పాను. ప్రభుత్వ భూమి ఒక్క గజం కూడా వదులుకోదు ఈ రాష్ట్ర ప్రభుత్వము. అది ప్రజల సొమ్ము, పేదవాడి సొమ్ము, వాడికే చెందాలి. ఎంత బడాబాబుల చేతిలో ఉన్నా ఆ భూమిని తిరిగి తీసుకోవాల్సిందే అనేది ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇక గంజాయి లాంటి మత్తు మందులు, మారక ద్రవ్యాలు ఏవైతే విచ్చలవిడిగా దొరుకుతున్నాయో వాటి మీద పోలీసు, కలెక్టర్, రెవెన్యూ, పోలీసులు కూడా కూర్చోబెట్టి చెప్పాం. దాని మీద కూడా ఉక్కుపాదంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, కేబినెట్ ఆలోచన ఉందో దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాం. అరాచకం చేసేదాన్ని ఈ ప్రభుత్వం ఎంకరేజ్ చేయదు. ప్రజలకి మంచి చేసే దాంట్లో 4 కాదు 10 మెట్లు దిగి పేదవాడి దగ్గరికి ఈ ప్రభుత్వం పోవటానికి ఉన్నది. ఆసుపత్రి ఒకటి నిర్మించారు, సెంట్రల్ జైలును కూల్చివేసి. దాని పరిస్థితి ఏంటి? దాన్ని మీరు కొనసాగిస్తారా? మళ్ళీ సెంట్రల్ జైలు ఎట్లా పునరుద్ధరిస్తారా? ఏంటి దాని తప్పకుండా గతంలో కేబినెట్ లో మా అక్క డిస్కషన్ చేసింది, మీడియా మీ ముందు కూడా చేసింది. మేము కూలగొట్టాలన్నట్టు ఏది చూడం. మీరు తప్పు చేసినా కూడా ప్రజల కోసం మేము ఒక స్టెప్ దిగి దాన్ని మంచిగా సరిదిద్దాలని చూస్తాం. మంచిగా సరిదిద్దే దాన్నే ఎన్నుకుంటాం. దాన్ని కూడా ఈ హాస్పిటల్ సబ్జెక్టులో కూడా ప్రజలకు మంచి జరిగే దాంట్లో మేము దేశీయాలకు పోయి ప్రజలకు నష్టం చేసే పని అయితే ఈ ప్రభుత్వం చేయదు. దట్ మచ్ క్లారిటీ ఈ ప్రభుత్వానికి ఉంది. సార్, ఈ దేవాదుల ప్రాజెక్టు సార్ భయ కొంచెం దాని రూపు లేదు, దాని నిర్మాణం లేదు, ఏది లేదు. ఇప్పుడు వరంగల్కి వచ్చిన వాళ్ళకి ఒకటే రూటు, హైదరాబాద్ నుంచి రావడానికి కానీ ఏదన్నా. ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో ఈ సబ్జెక్టులో ఇందాక డిస్కషన్లో వచ్చింది. దాన్ని కూడా సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అదే రకంగా ప్రయాణం చేసేవారికి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో ఈ ప్రభుత్వం వెనకాడికి చేయదు.